मैडम हियर हबीब फ्रॉम आईएनएन चैनल। मैडम अब तक आप जो है माइनॉरिटीज इश्यू की बात नहीं करे। माइनॉरिटीज़ के लिए पूछ रहे हैं आप? सीएम साहब या वाईएसआर साहब माइनॉरिटीज़ के लिए क्या करे बोल के पूछ रहे हैं आप? नहीं वो करे, अब आपकी क्या स्ट्रेटजी है माइनॉरिटीज इश्यू के पर? अब तक कुछ भी आप नहीं बोले। మైనారిటీస్ గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత తప్పించారో మీకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీస్కు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి హామీలు, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఎంతోమందికి हम बाद में बात करेंगे आपस में बात करेंगे. अभी सबको समझ में आना ना, अब के लिए ऐसे रहने दीजिए. 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు మైనారిటీల కోసం. ఏం చేశారు? ఎంత ఇచ్చారు? 4% ఉన్న రిజర్వేషన్ కనీసం 5% కన్నా 1% అన్నా లాగాడా? ఏం చేశారండి? వైఎస్ఆర్ గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఎంతోమందికి చదువుకోలేని వారికి చదువుకునే అవకాశాలు కలిగాయి. మైనారిటీల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, లోన్లు ఇప్పించాడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. మైనారిటీల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యనిది లేదు. అసలు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే దాన్ని పట్టించుకునే దిక్కే లేకపోతే వైఎస్ఆర్ గారు జోక్యం చేసుకొని ఎంత దాంట్లో ఎఫర్ట్ పెట్టి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు. అంత నమ్మకంగా పనిచేశారు వైఎస్ఆర్ గారు. అందుకనే ఈ రోజు వరకు మైనారిటీస్ గుండెల్లో ఇంకా వైఎస్ఆర్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు కాదు. వైఎస్ఆర్ గారి బిడ్డగా మా నాన్న చేసింది కొనసాగించడమే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని మైనారిటీలకు నేను మాటిస్తున్నాను. రాజన్న రాజ్యం కావాలా, రాక్షస పాలన కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడ ఒక రాక్షస రాజ్యం ఉన్నింది కనుకనే మాకు ఈ టెక్కులు హైటెక్కులు వద్దనే, ఇస్తాంబుల్లు టర్కీలు వద్దనే అక్కడ ఒక పార్టీని ఎన్నుకోవడం జరిగింది. రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరు. ప్రజలు అల్టిమేట్ డెసిషన్ మేకర్స్. దే ఆర్ ద కింగ్స్. చీఫ్ మినిస్టర్ అంటే సీఎం కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే ద కామన్ మ్యాన్. ద పవర్ లైవ్స్ విత్ ద కామన్ మ్యాన్.